అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన భారతదేశం ఎటువంటి సమస్య లేకుండా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు అనేక మతాలు కులాలు ఉన్నాయని తెలిపారు. అన్ని మతాలు కులాలు కలిసి పనిచేస్తూ ఒక సమన్వయంగా ముందుకు వెళ్తున్నాయంటే దానికి ముఖ్య కారణం హక్కులు రాజ్యాంగంను రచించిన అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. విజయవాడ అశోక్ నగర్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భూమి ఉన్నంత వరకు ఆయన బ్రతికే ఉంటారని అన్నారు. అంబేద్కర్ కు మరణం లేదని తెలిపారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఏదో ఒక సమస్యకు ఇబ్బందికి గురవుతూనే ఉన్నాయని, భారతదేశ సమగ్రమైన విధానం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి ఒక కవచంలాగా ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎంతో మంది పుడతారు, చనిపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ముందే ఉంటారని ఆయన కొనియాడారు. చిన్నప్పుడు చూసింటారు, టోపీ పెట్టుకుని చేతిలో బొమ్మ తుపాకి పెట్టుకుని అనేకమైన మాటలు చూసింటారు. ఆ మాటలు కూడా మర్చిపోయాం. ఇది ఇక్కడ 76 అంతస్తు నేను రేపు కట్టపోతా ఉన్నాను, లేకపోతే పిట్టల దొర అంటాను. పిట్టల దొర మాటలు అంటే అర్థమైపోతుంది. సో అలాంటి పిట్టల దొరలు ఇవాళ చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అవగాహన లేని మాటలతో ఇప్పుడు దానికి అది ఇప్పుడు వాళ్ళ చెల్లినే చెప్పింది కదా, అవి కొట్టాలి ఆ పేరు పెట్టమని పులివెందుల అవినాష్ గారి పేరు మీద గొడ్డలనే గుర్తుతో పెట్టమనండి. ఇవాళ కేవలం ఏదో మాట్లాడి దాన్ని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని తత్వం తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కష్టాలు, ఆంధ్ర రాష్ట్రం కట్టుబట్టలతో మన తోలేసిన విధానం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా జపాన్ లాంటి దేశం భూమట్టం అయిపోయిన సందర్భంలో వాళ్ళందరూ ప్రజలందరూ కలిసి ఏ విధంగా ఆ దేశాన్ని వాళ్ళ అగ్రగామి దేశంగా మార్చుకున్నారు, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం అందరూ కలిసి అగ్రగామి రాష్ట్రంగా తీర్చుకోవాల్సిన సందర్భంలో ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా అతాకుతం అయిపోవాలి అనే ఆలోచనతో ఉన్న ప్రతిపక్షం ఉంటే మన దురదృష్టం. అందువల్ల అలాంటి మాటలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని పేరు మరీ కూడా ఉచ్చరించాల్సిన అవసరం లేదు. కాబట్టి పిట్టల ద్వారా అనండి, ఆంధ్ర రాష్ట్రంలో పిట్టల ద్వారా అంటే ఆయనే కనపడుతుంది. లేదా గొడ్డల పార్టీ అనండి, గొడ్డల పార్టీ అంటే ఆ పార్టీ కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువ దాని గురించి ఆలోచన అనవసరం. ఖచ్చితంగా అమరావతి పునర్జీవం పొందుతా ఉంది. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉంది. అది ఎవరు కూడా దాన్ని ఏమి ఒక ఇటుకు కూడా పీకలేరు, ఒక ఇంటర్ కూడా పీకలేరు అమరావతికి. ఎందుకు చెబుతున్నానంటే ఆయనకి అధికారం ఉన్నప్పుడు ఏ చట్టబద్ధత లేనప్పుడే ఏమి చేయలేకపోయాడు. ప్రతి సంవత్సరం మీ అందరికి గుర్తుంటే ప్రతి సంవత్సరం ఉగాదికి మేము వెళ్ళిపోతున్నాం విశాఖపట్నం అనేవాడు, లేదా దసరాకి మేము వెళ్ళిపోతున్నాం విశాఖపట్నం అనేవాడు, సంక్రాంతికి మేము వెళ్ళిపోతున్నాం. అట్లాంటి దసరాలు సంక్రాంతులు 3, 4 వచ్చినాయి, కానీ ఆయన ఎక్కడికి కదలలేకపోయాడు. అందువలన చట్టబద్ధత ఉన్న ఈ రాష్ట్ర రాజధాని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందువల్ల అలాంటి ఆలోచనలు మనం మానుకుని అలాంటి మనిషి మాటల గురించి ఆలోచన చేయకుండా మనందరం ప్రజల యొక్క సహకారంతో ఏ విధంగా ప్రజా రాజధాని నిర్మించుకోవాలి అది దాన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నమస్కారం అండి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఈస్ట్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ అయినటువంటి గద్దె రామ్మోహన్ గారి ఆఫీస్లో ఈరోజు చిత్రపటాలంకరణ చేయడం జరిగిందండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో ఏదైనా సరే బలంగా రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని పాలించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గడిచిన 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగంతో పాలించి ప్రజల్ని ఏ విధమైన అహింసకి హింసకి నానా రకాలకి ఇబ్బందులు గురి చేశారో అటువంటి వాటన్నిటికీ విముక్తిగా 2024 జూన్ 4వ తారీఖున ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఆయన యొక్క ఆలోచన విధానంతో నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో భారత రాజ్యాంగానికి విలువిస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క శక్తివంతమైన పరిపాలనా దక్షతతో పాలించేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎప్పుడు కూడా ఈ ఎన్డీఏ కూటమిని ఇలాగే ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.